వ్యంగ్యాస్త్రాలతో విమర్శలకు దూసుకొచ్చే వైసీపీ నేత పేర్ని నాని సొంత ఇలాఖాలో భూములు కాజేయటంలోనూ కనికట్టు ప్రదర్శించారు. మచిలీపట్నంలోని రంగనాయకస్వామి ఆలయ భూములపై కన్నేసి కారు చౌకగా కొట్టేశారు. నేరుగా కాకుండా అనుచరులతో భూములు కొనుగోలు చేయించి ఆ తర్వాత నెమ్మదిగా తన కుటుంబ సభ్యుల పేరిట బదలాయించుకున్నారు. మచిలీపట్నంలోని రంగనాయక స్వామి ఆలయ భూముల్ని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని పక్కా పథకం ప్రకారం కారు చవకగా హస్తగతం చేసుకున్నారు. 2007లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగనాయక స్వామి ఆలయానికి ధూపదీప నైవేద్యాల కోసం భూముల అమ్మకమంటూ నాటకానికి తెరతీశారు. కావాలని విలువైన భూముల్ని కారు చవకగా కొట్టేసేందుకు పావులు కదిపారు. నాటి దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో బైపాస్ రోడ్డులోని దేవుడి చెరువు వద్ద ఉన్న 5.33 ఎకరాల ఆలయ భూముల అమ్మకానికి 2007 మార్చి 29న వేలం వేయించి మరీ తక్కువకు కొనుగోలు చేశారు. మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని రంగనాయక స్వామి దేవాలయ భూముల గుండా హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉండడంతో ఎవరైనా కొనుగోలు చేస్తే వాటిని అమ్ముకోలేరంటూ పేర్ని వర్గం అప్పట్లో ప్రచారం చేసింది. దీంతో వేలంలో బయటి వాళ్లు ఎవ్వరూ పాల్గొనలేదు. పేర్ని అనుచరులే 2 లక్షల చొప్పున ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. ఆ భూములకు మార్కెట్ ధర అప్పట్లోనే గజం 5,000 నుంచి 8,000 మధ్య ఉండగా అత్యంత చవకగా గజం 1,030 నుంచి 1,200 రూపాయల చొప్పున వేలంలో పాడుకుని హస్తగతం చేసుకున్నారు. అక్కడ ప్రస్తుతం గజం 40,000 నుంచి 50,000 పలుకుతోంది. పేర్ని నాని అనుచరుడు వైసీపీ నేత మేక వీరవెంకట సుబ్బారావు మరో ఇద్దరి పేరుతో 1.33 ఎకరాలు, ఎస్ మధుసూదన్ రావు మరో ఇద్దరి పేరుతో 2 ఎకరాలు, లింగం వెంకటరమణమూర్తి మరో ఇద్దరి పేరుతో 2 ఎకరాల చొప్పున మొత్తం 5.33 ఎకరాల భూమిని 2,80,00,000కు కొనుగోలు చేశారు. 2007లో కొంత నగదు చెల్లించి మిగిలిన సొమ్మును 4 ఏళ్ల తర్వాత 2011లో ఎలాంటి వడ్డీ లేకుండా అందరూ కలిపి ఒకే రోజు చెల్లించారు. తెర వెనుక ఉన్న బడానేతే ఆ డబ్బును వారి పేరుతో కట్టారనే ఆరోపణలు ఉన్నాయి.